జై శ్రీరామ్. నా సోదర సోదరీమణులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ ధారావాహికలో మీకు నేను అందించబోయేటువంటి గొప్ప సూచనలు ఏమిటంటే ఆత్మనిష్ట అనువైన సూచనలు. నేను అంటే నేనేదో గొప్పగా చెప్పేస్తున్నా అనుకోకండి. అష్టావక్కర్లు జనక మహారాజుకు చెప్పినటువంటి అతి అమూల్యమైనటువంటి సూచనలని మీకు నేను నా ప్రవచనం ద్వారా అందిస్తున్నాను. ఎందుకంటే ఇంచుమించుగా మీరందరూ కూడా నా వయసు వాళ్ళే. 3 అవస్థలు గడిచిపోయాయి. ఇక చివరికి చరమావస్థలో చివరి అవస్థలో ఉన్నాం మనం. ఈ చివరి అవస్థలోనైనా మనని మనం తరింపజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనసు పూర్తిగా ఆ భగవంతుని సన్నిధానం వైపు మళ్ళించుకోవటానికి ప్రయత్నం చేయాలి. సాధన చేస్తే కనీసం మరుజన్మలైన మనసు పూర్తిగా భగవంతుని వైపు మళ్ళుతుంది. సరే, మరుజన్మ గురించి పక్కన పెట్టినా ఈ జన్మలో అయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతాము. అంతేకాదండి, మనలో అన్నమాట అనవసరమైన ఆలోచనలు వచ్చాయనుకోండి, మన సంసారాలు మన పనులు అయిపోయి మన బాధ్యతలన్నీ పిల్లలకి ఇచ్చేసాం. మనకేం తోచకపోతే వాళ్ళ బాధ్యతలు వాళ్ళ సంసారంలో ప్రతిసారి వేలు పెట్టో ఏదో మాట్లాడో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాం. ఇలాంటివి ఏమీ లేకుండా నిర్వ్యాపకంగా, అంటే సంసార విషయంలో నిర్వ్యాపకంగా ఉంటూ మన వ్యాపకం అంతా కూడా ఆ భగవంతుని పైనే ఉంచుకోవటానికి చక్కటి అమూల్యమైనటువంటి, సున్నితమైనటువంటి, తేలికైనటువంటి సూచనలని అష్టావక్కులు జనక మహారాజుకు చెబుతున్నారన్నమాట. అవన్నీ కూడా మనం విని చక్కగా ఆచరిస్తే మనం అందరూ కూడా జన్మ ధన్యత పొందిన వాళ్ళమేనండి. మనకి వేమన గారు చెప్పినట్టుగా అనగననగరాగ మతిశయిల్లుచునుండు తినగ తినగవే మొతియనుండు అన్నట్లుగా మనం ఏ కారణాల వల్ల ఈ బంధాలలో ఉంటున్నామో, మన మనసులో ఎందుకు ప్రశాంతత ఉండట్లేదు, మనకి బీపీలు షుగర్లు ఎందుకు పెరుగుతున్నాయి అన్న విషయాన్ని మనకి మనమే చక్కగా అర్థం చేసుకుని వాటి నుండి అతి సూక్ష్మమైన మార్గంతో బయటికి రాగలుగుతాం. ప్రజెంట్ చాలామంది డాక్టర్లు కూడా అది చెబుతున్నారు. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఒత్తిళ్ళ వల్లే మీ ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. వీటన్నిటి నుండి కూడా దూరంగా వెళ్ళాలంటే ఇలాంటి చక్కటి అమృతప్రాయమైనటువంటి బోధనలు వినగలిగితే, మనం జీర్ణం చేసుకోగలిగితే మనం నిర్మలంగా ఉండొచ్చు అన్నమాట. అదే నా ప్రయత్నం. కొంచెం నేను కూడా ఆలస్యంగా చెప్తున్నాను, టైం తీసుకుని అందరి మనసులో హత్తుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి శ్రద్ధగా ఈ సూచనలు కూడా వినండి, ఆచరించండి, సుఖంగా ఉండండి. పదే పదే ఓ పాట గుర్తొస్తుందండి. అణురేణు తృణ కాష్ట పరిపూర్ణ గోవింద, అణురేణు తృణ కాష్ట పరిపూర్ణ గోవింద, నిర్మల తరనాగి ఇరువుదేయానంద, అణువణువు నీవే బ్రహ్మాండమున నీవే, ఈ పరిమహిమయే తెలియుడే ఆనంద, గోవిందాని నామమే అంత, గోవిందాని రూపమే అంత. ఎందుకంటే పదే పదే ఈ మాట నాకు బాగా ఇష్టాన్ని పాడుతూ ఉంటానంటే, విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని అక్కడ చెబుతూ ఉంటే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటూ దక్షిణామూర్తి శ్లోకంలో హాయిగా పరమేశ్వరుడి గురించి చెప్తారు. అలాగే మాతని, లలితామాతని ప్రార్థన చేస్తూ సర్వశక్తిమయ్యి సర్వజ్ఞానమయ్యి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. సమస్తము కూడా మనల్ని నడిపించేది
ఆ భగవతి జగదంబికే, ఆ పరాత్పర స్వరూపమే అన్న సంగతి విస్మరించి విస్మయంగా ఈ లోకంలో మనం నడుస్తున్నాం. భగవంతుడు కూడా ఆశ్చర్యపోతున్నాడనమాట, అసలు విషయాన్ని ఎలా మహిర్చిపోతున్నారా అని. కాబట్టి భవబంధాలను దూరము చేసే భగవన్నామము చేయండి, భవబంధాలను దూరము చేసే భగవన్నామము చేయండి. ఆర్తత్రాణ పరాయణుని ఆనందముగా కొలవండి, ఆర్తత్రాణ పరాయణుని ఆనందముగా కొలవండి. ఈ జీవితమే చివరి జన్మగా ప్రతి సాధకుడు తలవండి, ఈ జీవితమే చివరి జన్మగా ప్రతి సాధకుడు తలవండి. మరు జన్మలో ఆ పరమాత్మ సన్నిధికి ఆనందముగా తరలండి, మరు జన్మలో ఆ పరమాత్మ సన్నిధికి ఆనందముగా తరలండి. ఆయన పిల్లలందరినీ తన దగ్గర చేర్చుకోవాలని ముత్యాల పంపించాను, తిరిగి ముత్యాల నా దగ్గరికి రావాలని అని ఆయన మన్ని ఈ విధంగా చక్కగా నేర్పుగా శుభ్రం చేసి తీసుకెళ్తున్నారండి. మనం కూడా ఆ ప్రయత్నంలో మనసుని పరిపక్వత చేసుకోవడానికే ప్రయత్నం చేద్దాం. ఈ కారణంగా జనక మహారాజు అయ్యుండి కూడా భోగభాగ్యాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన వాటి మీద కూడా కొన్ని వేల సంవత్సరాలు ఆయన కూడా అనుభవించాడండి. అనుభవించిన తర్వాత ఏదో ఒక సమయంలో విరక్తి పుట్టి పూర్తిగా తన జన్మ భగవదత్తం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మనం కూడా మనకిచ్చిన జీవిత కాలంలో మనం మన పిల్లల పెంపకాలను చూసాం, పిల్లల వృద్ధి చూసాం, పిల్లలతో పాటు మనవలు కూడా చూసాం. కాబట్టి ఇక మన కోసం మనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. అందుకు తోడ్పాటుగా మంచి ప్రయత్నాలు చేయాలి. ఇంకా అస్తమాను కూడా కథలలోకి వెళ్లకుండా ఏది నేర్చుకుంటే మనస్సు నిర్మలమవుతుంది అనే విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకుని ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని జనక మహారాజుకి పదే అష్టావక్రులు చెబుతూ, నీవు పొందిన జ్ఞానం వల్ల నీకు సార్థకత లభించాలంటే నీవు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. కారణము, నీవెంత బలవంతుడు అయినప్పటికీ కూడా నీకంటే ఎక్కువ బలమైనవి ఈ ప్రకృతిలోని శక్తులు కానీ నీ పరిసరాల ప్రభావం కానీ అని అష్టావక్రులు చెబుతూ, అచక్షుశృణువా తాత నానా శాస్త్రాణ్యనేకశః తథాపి న తపస్వాస్థ్యం సర్వ విస్మరణాదృతే. నాయనా జనక, అనేక శాస్త్రాలు అనేక రకాలుగా ఉండొచ్చు. మనం అనేక సార్లు వాటి గురించి మాట్లాడుకుని చర్చించుకుని విని కూడా ఉండవచ్చు. ఎంత తెలుసుకున్నా ఎంత తర్కించినా ఆ జ్ఞానాన్నంతటినీ కూడా మర్చిపోతే తప్ప నీవు ఆత్మనిష్టలో ఉండలేవు. ఏమిటండి అలా చెప్పేశారు, అన్నీ మర్చిపోతే ఇంకా మేమేం చేయాలండి అన్న ఆలోచన మీకు రావచ్చు. మీకు కాదు, నాకు, అందరికీ కూడా. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, మనల్ని మనం మర్చిపోయేటువంటి చక్కని పరిస్థితి మనకి రావాలి అంటే మనం ఏ పరిసరాల్లో కూర్చున్నా మనసు ఏకాంతంగా ఉండాలి. ఇవన్నీ అయ్యే పని కాదండి. మనకంతా ఒక్కళ్ళే కూర్చుంటాం కదా, అనేక గొడవలు ఇబ్బందులు మనసుని ఆరాట పెడుతూ ఉంటాయి, ఆలోచన చేస్తూ ఉంటాయి అంటూ ఉంటారేమో. కాదు, ఇవన్నీ కూడా మనకి చేతనైన విషయాలే. అదేలాగంటారా, కొన్నిసార్లు మనం సినిమా చూస్తానో, ఒక సీరియల్ చూస్తానో, ఎవరితోటైనా మాట్లాడుతానో, చాలా ముఖ్యమైన పని చేస్తూనే ఉంటాం. అక్కడ మనకి ఏం జరుగుతుందో కూడా మనకి సంబంధమే ఉండదు. దానికి మనం అక్కడ లేమా అంటే ఉన్నాము, మన మనస్సు ఉందా అంటే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏవి మన చెవులకి, మన కళ్ళకి, మన మనసుకి పట్టవు. అంటే మనకి కూడా అది తెలుసు, తెలియనటువంటి అలాంటి నిమగ్నమైనటువంటి స్థితికి మనం వెడుతున్నాము. అప్పుడు జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో, ఆ పనిలో మన దృష్టి దాని మీదే ఉంటుంది. అదేవిధంగా
నీవు నీ సంసార జీవితంలో పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించావు, కానీ మానవుడిగా తరింపచేసుకోవలసినటువంటి పరిపూర్ణత్వాన్ని పొందాలి అంటే ఇంతవరకు జరిగినటువంటి ఈ సంసార జీవితాన్ని పూర్తిగా నీ మనసులోంచి నీడలా కూడా లేకుండా వదిలివేయి. నీకు తెలియకుండానే అవి నిన్ను వదిలి వెళ్ళిపోవాలి. అలాంటి చక్కటి స్థితి నీవు తెచ్చుకో. అలాంటి పరిస్థితులలో నేను ఆ వేళ అది విన్నానే, ఇది చూశానే, ఇది నిజమా, అది అబద్ధమా, ఇవన్నీ తెలుసుకోవాలా, అసలు ఇవన్నీ ఆలోచనలు వద్దు. ఎందుకంటే భగవద్గీతలో కూడా భగవానుడు ఎంతసేపు కూడా మనకి కన్నవి విన్నవి ఇవే గుర్తొస్తూ ఉంటాయి, ఇవే స్మరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నీ ఎప్పుడైతే మనం వదిలేయగలుగుతామో అవి మనని వదిలేసి వెళ్ళిపోతాయో అప్పుడే అది నిర్మలమైనటువంటి మనస్సు అవుతుంది. ఇక్కడ మనం ఒక ఉపనిషద్ వాక్యం చెప్పుకుందాం. సత్సంగత్వే నిస్సంగత్వం. ఇంతవరకు చాలు. ఎందుకంటే సత్సంగత్వం అంటే అస్తమాను కూడా గుళ్ళోకి వెళ్ళటము, 10 మంది భజనలు చేస్తుంటే వాళ్ళతో కూర్చోటము, గురువుగారి సన్నిధికి వెళ్ళటము, వాళ్ళు చెప్పేట ప్రవచనం వేయటము సంగత్వమే. అది కూడా సత్సంగత్వమే, కానీ అది బాహ్యము. నిజానికి అది సంగత్వము కాదు. సంగత్వం అనేది నీ మనసులో నీవు నిర్మలమైన మనస్సుతోటి నిన్ను నీవు ఎప్పుడైతే లీనము చేసుకుంటావో అది మాత్రమే సత్సంగత్వము. ఎప్పుడైతే అలాంటి సత్సంగత్వాన్ని నీవు పొందగలుగుతావో అప్పుడే అది నిన్ను నిస్సంగత్వములోకి తీసుకువెడుతుంది. ఆ నిస్సంగత్వమే నిర్మోహత్వానికి దారితీస్తుంది. నిర్మోహత్వమే నిశ్చలతత్వానికి అనుగుణంగా మారుతుంది. అది దాని అర్థము. అంతేగాని గోపురానికి వెళ్ళటమో, భజనలో పాటలో వెళ్ళటమో, లేదా గురువుల దగ్గరికి వెళ్ళటమో, 10 మంది మంచి మాట్లాడుకుంటూ వెళ్ళి కూర్చోటమో సత్సంగత్వము అని మాత్రమే వదిలివేయవద్దు. అవి కేవలము నీ ఇంద్రియాలకి, నీ బాహ్యేంద్రియాలకి సంబంధించిన విషయము ఓ జనక మహారాజా. కాబట్టి ఇవన్నీ ఏ క్షణంలో నీవు వదిలేశాను అనుకున్నావో అది కూడా కాదు నాయన. అవి నిన్ను వదిలి వెళ్ళిపోయాయో అది మాత్రమే సరైనటువంటి సంగత్వము. అది ఆత్మనిష్టకి మొదటిగా దోహదకారిని. విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి నీకు వరాన్ని ఇస్తానో కూడా, నాకు ఏ వరము వద్దు నాయనా, నేను నిర్మలంగా ఉన్నాను, నాకు నీకు భేదం ఏమిటి అనేటువంటి చక్కటి మనస్థితి నీకు వస్తుంది అంటూ అష్టావకులు మొదలు పెడుతూనే అచక్షుశృణువాతాత నానాశాస్త్రాణ్యనేకశ తదాపి న తవ స్వాస్థ్యం సర్వవిస్మరణాధృతే అన్నాడనమాట. అంత అద్భుతమైన మాట అండి. భగవద్గీతలో భగవానుడు చెప్పింది, అష్టావక్ర గీతలో ఈయన చెప్పింది ఒకటే మాట. ఇలాంటి మహాపురుషులు చెప్తున్నారంటే అది మహా గొప్ప వేదవాక్యం. దానిని అనుసరిస్తూ మనం నిర్మలంగా ముందుకు సాగుదాం. వచ్చే సంచికలో ఇంకా ఎలాంటి సూచనలు ఇస్తున్నారో కూడా నింపాదిగా విని తెలుసుకుని ఆచరణ చేద్దాం. స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.